వెల్కమ్ బ్యాక్ టు చందూస్ ఛానల్. ఈ పెళ్లి సిరీస్ మొత్తంలో ఇదే మెయిన్ వ్లాగ్ అనమాట. మీరు ఎప్పుడైనా ఇలా కావడి మీద ఇలా పెళ్లి కూతురికి ఇచ్చే మనం ప్రధానంకి వెళ్ళేటప్పుడు సామాన్లు అవన్నీ పెట్టి పెళ్లి కూతురికి మనం పెట్టే చీర అవన్నీ పెట్టి ఊరేగించి అప్పుడు ప్రధానం చేయడానికి వెళ్తారంట. మన ఊర్లో ఎప్పుడు నేను ఇలా చూడలే, ఇలా ఆంధ్రాలో మాత్రమే చేస్తారంట. ఇప్పుడు పెళ్లి కూతురు తీసుకురావడానికి వెళ్తున్నాం మేము, అందరం ఆటోలో వెళ్తున్నాం. ఇంకా వెనక కూర్చుంటే తెలిసిందే కదా, కోతికి కొబ్బరికి చిప్పించినట్టే ఉంటుంది మనతోటి. అట్లా మొత్తం చికాకు చేసినాం అన్నమాట. మా ఋషికి అందుకే ముఖం మార్చుకున్నాడు. వెళ్ళే దారం మొత్తం ఫుల్ గ్రీనరీ ఉంది, ఎంత బాగుందంటే అంత బాగుంది. అలా వెళ్తుంటేనే ఈ లోపు పెళ్లి కూతురు ఇల్లు వచ్చేసింది. మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అక్కడ ప్రధానంకి ఇంకా వాళ్ళు కూడా అందరినీ పిలుచుకుంటారు కదా, వీళ్ళందరూ మనోళ్ళు, అవతల వాళ్ళందరూ వాళ్ళోళ్ళు. ఇంత చిన్న వాళ్ళ కూర్చున్నాం, పెళ్లి కూతురు వస్తుందని వెయిట్ చేసినాం. ఈలోపు వచ్చేసింది మా అత్త. ఇదే నేను ఆమె డైరెక్ట్గా చూడడం ఫస్ట్ టైం. అండ్ అఫ్కోర్స్ షీఈస్ క్యూట్ కదా, మంచి అనిపించింది నాకు. అదేంటో ఇలాంటి కొన్ని చూసినప్పుడు అరే మనకు కూడా పెళ్ళి అయిపోయిద్ది, మనం కూడా అట్లా ఫీల్ అవుతామేమో అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కాకపోతే పెళ్ళి మనది కాదు కాబట్టి ఇట్స్ ఓకే, కొంచెం కంట్రోల్ చేసుకున్నాను నేను. అఫ్కోర్స్ గర్ల్స్ ఒకటి కాబట్టి వీ కెన్ అండర్స్టాండ్ దేర్ ఫీలింగ్ అనిపించింది. అన్ని రిచువల్స్ అన్నీ చేసి ఇంకా వీళ్ళు పెట్టాల్సినవన్నీ పెట్టి పసుపు తాడు అవన్నీ వేసి బట్టలని వీళ్ళు తెచ్చిన సామాన్లు అన్నీ వాళ్ళకి ఇచ్చి ఇక్కడ అన్ని బుట్టలలో ఇచ్చారు. భలేగా అంత వెరైటీగా ఉంది, చాలా బాగుంది, మంచిగా అనిపించింది నాకు కూడా. ఎంతైనా ఆంధ్రాలో పెళ్ళి అంటే ఆంధ్రాలో పెళ్ళి, తెలంగాణలో పెళ్ళి అంటే తెలంగాణ పెళ్ళి. మా అత్త సిగ్గుతో అసలు తలకాయ పైకే ఎత్తుతలేదు. చాలాసేపు చూసిన మెడకాయ ఏడా నొప్పేసిద్దో ఆమెకన్నా. ఇగో ఈ సార మొత్తం మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చింది, అది ఆమెకి ఇచ్చేసి అక్కడ నుంచి ఆమెను రెడీ చేసుకొని తీసుకెళ్తాం అనమాట. ఇప్పుడు మా ఊళ్ళో పెళ్లి కార్డ్ చూసేయండి. ఎక్కడైనా ఆడబిడ్డనే ఏమంటారు, ఆడబిడ్డ వదినో అంటే పెళ్ళికొడుకుకి అక్కనో చెల్లినో అదేదో పసుపు తాడు వేయాలంటారు కదా. ఈవిడ మా పిన్ అనమాట. తనే ఆ పసుపు తాడు వేసి మిగిలినవన్నీ చేసింది, తనకి ఇచ్చింది. ఇవంట ఏమో సంథింగ్ టాయిలెటరీ బాక్స్ అంట, అంటే మన మేకప్ కిట్స్ లాంటివి వాళ్ళు అక్కడ టాయిలెటరీ బాక్స్ అంటారంట. అట్లా రకరకాలు చాలా ఉన్నాయి, అట్లా చాలా ఇచ్చినామన్నమాట. అట్లా అయింది. బట్ యు నో హౌ, ఒకవైపు హ్యాపీ, ఇంకోవైపు ఇంట్లో వాళ్ళని వదిలేస్తానన్న బాధ అన్నీ ఉంటాయేమో కదా పెళ్లి కూతురికి ఈ సెకండ్. ఇంకా అదే వాళ్ళ ఇంట్లో తనకి జరిగే లాస్ట్ ఫంక్షన్ అనే తను ఫీల్ అవుతూ ఉండొచ్చు. అఫ్కోర్స్ ఫీల్ అవ్వింది అనుకుంటా ఏమో, ఆ ప్లేస్లో మనం ఉంటే కానీ మనకి ఆ ఫీలింగ్ తెలియదేమో. ఇలా పసుపు తాడు అందరికీ పెట్టి వేస్తారంట. సో షీ డిడ్ ఇట్ ఆల్. అండ్ తర్వాత ఆ పసుపు తాడు తనకి వేసింది. చూడండి మీరే ఎలా జరిగిందో అదంతా. ఎక్కడికి వెళ్ళినా ఫోటోగ్రాఫర్ల కంటే ఎక్కువ ఫోటోలు తీస్తాం మనం, ఫోటోగ్రాఫర్ల కంటే ఎక్కువ వీడియోలు తీస్తాం మనం. యాక్చువల్లీ మా మాయ ఆ ఫోటోగ్రాఫర్లను తీసేసి నన్నే పెట్టుండొచ్చు, కాకపోతే నేను కెమెరా తీసుకెళ్ళలేదు కాబట్టి నేను అడగలేదు. ఎందుకంటే నేను రెడీ అవ్వాలి, మేకప్ అవ్వాలి. అయ్యో ఎంత పెద్ద పనులు ఉంటాయి నాకు, అన్ని పనులు నేనే చూసుకోవాలంటే కష్టమైపోతుంది కదా.
లాస్ట్ అందరికీ పెట్టేసి వీళ్ళు తెచ్చిన చీర కట్టిన తర్వాత ఈ పసుపు తాడు వదిననో మరదలో ఎవరో అప్పుడు ఆ పెళ్ళి కూతురికి వేస్తారనమాట. వేస్తే ఇదేదో అంటారు ఆడబిడ్డ అర్ధమొగుడు సంథింగ్, అది అన్నమాట. సగం పెళ్ళి అయిపోయినట్టు ఇప్పుడు అనమాట. ఈ వీడియోగ్రాఫర్ అంకుల్ ఎన్ని వీడియోలు ఇచ్చినా తెలియదు, కానీ నాకైతే ఊరికే అడ్డం వస్తూనే ఉన్నాడు అనమాట. ఇప్పుడు మొత్తం తెచ్చిన సారె మొత్తం పిల్ల తరపున పెళ్లి కొడుకు తరపున పిల్లకి, పిల్ల వాళ్ళ అమ్మకి, పెళ్లి కూతురికి, పెళ్లి కూతురు వాళ్ళ అమ్మకి ఇద్దరికి ఇస్తారు. అలా ఆ రిచువల్ జరుగుతుంది అక్కడ. ఒక్కొక్కటి నా అంత సైజు పెద్ద పెద్ద గుమ్మడికాయలు తీసుకెళ్ళి ఆ బుట్టలో పెడితే అది ఎలా లెగుస్తుంది, ఎంత కష్టపడుతున్నారు అక్కడ అందరు చూసి అని నవ్వుతున్నారు. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫన్ అండ్ హ్యాపీనెస్ అన్నమాట. ఇక తర్వాత అందరూ ఒకరు వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించి ఇంకా అన్నీ ఉంటాయి కదా, అలా అలా అన్నీ జరిగాయి. పెళ్లి కూతురుని నేను అక్కడే వదిలేసి నేను వచ్చేసాను. మా అత్త వాళ్ళందరూ అక్కడ ఉన్నారు తీసుకురావడానికి. ఆ అత్తని తీసుకురావడానికి పిన్ని వాళ్ళు ఉన్నారు. మేము ఈలోపు బాసికాలు అవన్నీ తీసుకురావడానికని వచ్చాము. అంటే విడిదిల్లు మనకి ఫంక్షన్ హాలే విడిదిల్లు కాబట్టి బాసికాలు తెచ్చిన తర్వాత ఇంట్లోకి బాసికాలు తీసుకెళ్ళడానికి బాసికాలు తెచ్చిన ఆవిడకి కూడా దిష్టి తీస్తారంట. ఎన్ని పెళ్లి పనులు ఎన్ని ఉంటాయని, అంటే ఇంత దగ్గర నుంచి చూస్తేనే మనకు తెలుస్తుంది, లేకపోతే తెలియదేవి. నాకు బాగా అనిపించింది, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇవన్నీ బాసికాలు తీసుకెళ్తాడానికి ఇలా చేస్తారంట, మనకు తెలియదు కదా ఇవన్నీ. అందుకే ఒక్క పెళ్ళైనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అన్ని పద్ధతులు మీకు తెలుస్తాయి. ఓకేనా? అండ్ టు ద నెక్స్ట్ ప్రోగ్రామ్. బాసికాలు తెచ్చిన తర్వాత ఇంకా పెళ్లి కొడుకుని ఫంక్షన్ హాల్కి తీసుకుపోతున్నాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కాళ్ళగూరలు అవన్నీ తీయాలంటే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయినాం. ఆల్రెడీ పెళ్లి కూతురు అక్కడ వచ్చేసి రెడీగా ఉన్నది. ఇక మా ఆయన ఫస్ట్ టైం పెళ్ళి కాబట్టి కొంచెం భయపడుతుండు. మరి నేనైనా ధైర్యం చెప్పిన. ఇక మేము ఇక్కడ ఫంక్షన్ హాల్ దగ్గర వెయిట్ చేసినా, ఆల్రెడీ పైకి ఎక్కేసిన. నేనైతే మరీ క్యాట్ వాక్ లెక్క నడుచుకుంటూ వస్తుండే, చూడండి ఎంత సుకుమారంగా. ఫాస్ట్గా నడువు అంటే చిన్న చిన్నగా నడుస్తున్నాయి, అంటే ఫస్ట్ టైం పెళ్ళిగా అని అంటున్నాడు. మళ్ళీ చూడండి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తాడో ఇప్పుడు. అది ఎంత ఓవర్ యాక్షన్ చేస్తాడో చూడండి, అట్లుంటుంది అన్నమాట. ఏమో బాయ్స్ ఫీలింగ్స్ మనకి ఎట్లా చూస్తే తెలియదుగా. ఫస్ట్ టైం పెళ్ళైనా మనకంత కొత్తగా మనకు తెలియదు కదా. ఈయన ఫోటో తీస్తున్నాను మరీ హెచ్చడి చేస్తుండే అసలుకి. అట్లా రమ్మంటే రానని ఓవర్ యాక్షన్ చేస్తుండు. మరి ఇంక అట్లా చిన్నగా వాళ్ళు తోసుకుంటూ రావాలంటే అప్పుడే వస్తాడట. అట్లా చేసిండు ఆ రోజు. ఇప్పుడు కాళ్ళగోర్లు తీయడం కోసం దానికి కూడా మేము వచ్చినాము. ఏదో ఏముంటుందో చూద్దామని అన్నీ ఏవేవో రీల్స్ చేద్దామని అన్ని క్లిప్స్ తీసినాం. కామెడీ ఏమైందంటే అర్ధరాత్రి పెళ్ళేటప్పటికి అందరు నిద్రపోయారు, మేము రీల్స్ చేయడం మర్చిపోయాం. రిహార్సల్స్కి ఎంత టైం పట్టిందంటే మాకు చూసుకోండి ఎంత టైం పడుతుంది. మా బిట్టుకి రెక్కలు వచ్చాయో. మా బిట్టు చాలా అంటే చాలా ప్రశాంతంగా స్టేజ్ అంతా ఈ కోసం నుంచి ఆ కోసకి, ఆ కోసం నుంచి ఈ కోసకి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిరిగాడు. చూస్తున్నారుగా మా బుడ్డోని నెలకొన్నాడు. అలా పైకెక్కి దూకడం. ఇక్కడ ఇప్పుడు కాళ్ళగోర్లు తీసే రిచువల్ అంట. కాళ్ళగోర్లు తీసి అవేవో రాసి ఇంకేవేవో చేశారు. అప్పటికి నేను కలిసిపోయి ఒక మూల కూర్చున్నాను. అది జరిగింది. ఈ కాళ్ళగోర్లు అన్నీ అంటే మంగళ వాళ్ళు వచ్చి కాళ్ళగోర్లు తీసి పసుపు ఏదో దంచి అలా పొట్టలో రోకల బండతో కొట్టి ఇలా ఏవేవో ఉంటాయంట, అన్నీ చేశారు. ఇవన్నీ చేసి ఆయన రెడీ అయ్యి స్నానాలు చేసి మేకప్ వేసే వరకు ఉన్నాం, వెయిట్ చేసాం.
అండ్ ఇప్పుడు ఇది నెక్స్ట్ దీని తర్వాత రిసెప్షన్ స్టార్ట్ అయిపోతుంది, దానికి రెడీ అవ్వడానికి వెళ్ళిపోయారనమాట. ఇగో ఫస్ట్ ఎంట్రీ వచ్చింది. ఈ ఎంట్రీ అప్పుడు మాత్రమే నేను ఇక్కడ ఉన్నాను. తర్వాత నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చేటప్పటికి రిసెప్షన్ అయిపోయింది. అదనమాట జరిగింది. రిసెప్షన్ అయిపోయాక ఇది సిచ్యువేషన్. వచ్చిన చుట్టాలు అందరూ చూస్తున్నారుగా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది సిచ్యువేషన్. డీజే కోసమని నానా తంటాలు పడి డీజే తెప్పించాం. ఎవడో వైర్ కొట్టేశాడు. పాపం ఏం చేయాలో అర్థం కాక అందరూ ఇలా నిద్రపోయారు. ఈలోపు పంతులు గారు వచ్చారు. అన్నీ పెళ్ళికి సంబంధించినవన్నీ స్టార్ట్ చేసేసారు. అసలైన పెళ్లి ఫీల్ ఇప్పుడు వస్తుందేమో, అంటే బాసికం అవన్నీ కట్టుకున్న తర్వాతనే. ఇట్లా పెద్దవాళ్ళు వచ్చి బాసికం కట్టాలంట. చూస్తున్నారు కదా, ఇవన్నీ జరిగాయి. ఐ థింక్ మిడ్ నైట్ పెళ్ళి అయినా కూడా లెగ్స్ ఉన్నామంటే అది మనోళ్ళది కాబట్టి. బాసికాలు ఇవన్నీ కట్టిన తర్వాత పెళ్లి కొడుకుని తీసుకురాండి అని అన్నారు. అంతే. ఈలోపు మేము ఎమ్మటే గుంజుకొచ్చి ఆ పీటల మీద పడేసాము. చూస్తున్నారుగా, పాపం పడిపోయాడు. అయినా కూడా అలా లేసి తీసుకెళ్తున్నాము చిన్నగా. మా పిన్నెళ్ళి తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెట్టింది. అలాగే పెళ్లి పనులు పీటల మీద జరిగే కార్యక్రమాలన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఈ పెళ్లి పనులన్నీ మంత్రాలు చదువుకుంటూ ఏవేవో చేస్తారు కదా, అవన్నీ అయ్యగారు చేస్తూనే ఉన్నాడు. పెళ్లి కూతుర్ని చూడకూడదని ముందుగానే అడ్డు తెర పెట్టేశారు వీళ్ళకి. అడ్డు తెర పెట్టేసిన తర్వాత మా పిన్ని పోజులు చూస్తున్నాను. వీళ్ళ పిల్లలు వచ్చారు. మా మాయ అసలు తల కూడా పైకి ఎత్తట్లేదు, అందాగా కూర్చున్నాడు అనమాట. పెళ్లి కూతురు వచ్చేసింది. చూస్తున్నారు కదా, హౌ క్యూట్ చీజ్. అన్ని పనులు అవుతున్నాయి. మీద జరిగే కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాగా మా వాళ్ళు యూతల సైడ్ నిద్రపోయే వాళ్ళు నిద్రపోతూనే ఉన్నారు. ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ దర్ ఓన్ వే, యునో. పెళ్ళే పడుకోవడమే అన్నట్టుంది. చూస్తున్నారుగా, ఎంతైనా మిడ్ నైట్ పెళ్ళిళ్ళు ఇలానే ఉంటాయేమో. అండ్ యునో వన్ థింగ్, అర్ధరాత్రి పెళ్ళిలో ఒక 10 మంది కంటే ఎక్కువ మందిని నేను అసలు ఇప్పటివరకు చూసుండలేదు. అలాంటిది మా మాయ పెళ్ళిలో ఇంతమంది ఉన్నారు. ఇంతమంది. మా చెల్లి చూడండి ఎలా నిద్రపోతుందో. మా అత్త, మా బిట్టు అందరు నిద్రపోయాక ఈడు లేస్తాడనమాట. మా తాత, అసలు అందరూ అలా ఊగుతూ ఉన్నారు. ఒక పక్క పెళ్ళి, ఇంకో పక్క నిద్ర. నాకు నిద్ర రావట్లేదు, ఎందుకంటే ఐ డోంట్ నో, ఇట్స్ అన్ హ్యాపీ ఫీలింగ్ సీయింగ్ అ వెడ్డింగ్ సో క్లోజ్లీ. అండ్ ఏమో, ఐ కెన్ ఫీల్ ద గర్ల్ అండ్ తన ఎమోషన్స్ అన్నీ. అండ్ మా అమ్మాయిలు మనమే అర్థం చేసుకోవాలి కదా. ఇక మా అమ్మాయికి పంచగట్టి రెడీ చేసిర్రు. ఇప్పుడు తర్వాత అమ్మాయికి కూడా ఎల్లో కలర్ శారీ ఏదో వేస్తారు కదా, రకరకాలు. ఏమో కొన్ని నాకు తెలీదు, అన్నీ తెలుసుకోలేదు. ఏమన్నంటే నీ పెళ్ళికి తెలుసుకుంటావులే అని అన్నారు, అందుకోసమని. అది చూసారా, వాళ్ళ చేతిలో నా అంత సైజు గుమ్మడికాయ పెట్టారు. అవి కూడా ఇస్తారంట. నేను కొబ్బరికాయ చూసి, కానీ ఇక్కడ అన్ని గుమ్మడికాయలు కూడా ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి. బోల్డ్ అన్ని రిచువల్స్ ఉన్నాయి అబ్బా ఏపీ పెళ్ళిలో మాత్రం. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలోపు జీలకర్ర బెల్లంది కూడా వచ్చేసింది. ద మోస్ట్ అవైటెడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ కపుల్ ఫర్ దే న్యూ స్టార్ట్ అనుకుంటా కదా. ఎప్పుడెప్పుడు పెడతారా అన్న ఫీల్ అయ్యుకుంటూ, ఐ థింక్ ఇట్స్ హ్యాపెనింగ్. పెట్టేశారు. సో నైస్. ఇప్పటి నుంచి వాళ్ళకి కొత్త ఫీల్ దట్ దే బోత్ ఆర్ టుగెదర్ అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. వచ్చేసి ఉంటుంది కూడా. దే ఆర్ హ్యాపీ, వి ఆర్ హ్యాపీ, అవర్ ఫ్యామిలీ ఈస్ హ్యాపీ, చుట్టాలందరూ హ్యాపీ. ఎంతసేపు అలా పెట్టుంటారో ఏమో. అందరూ వచ్చి అక్షింతలు వేసేవారికి అలా చేయి పెట్టే ఉంచాలి. ఎంతసేపు అయినా పెట్టే ఉంచాలంట. పాపం చేతులు నొప్పి వచ్చి ఉంటాయి కదా, నిజంగానే నొప్పి వస్తాయి కదా మరి.
అండ్ ఇక్కడ ఒక కొత్త రకమైన రిచువల్ చూసాను నేను పెళ్ళిలో. ఇలా 4 కుర్చీలు పెట్టి ఆ కుర్చీలకి దారాలు ఏవో కట్టారు. పెళ్ళి కొడుకు సైడ్ చెల్లి, పెళ్ళి కూతురు సైడ్ అక్కను ఇలా అక్కలు చెల్లిల్లో ఇలా పెట్టి ఇలా దాని చుట్టూ తిరిగారు. ఒక 4-5 రౌండ్స్ ఎంతో తిరిగారు. తిరిగిన తర్వాత పెళ్ళి కొడుకు ఆ దారంని కట్ చేస్తాడు. ఆ కట్ చేసిన తర్వాత ఆ దారం అంటే బంధనం అంట. ఆ బంధనం 4 వైపులా ఒక దగ్గర కట్ చేస్తే మొత్తం ఊడిపోతుంది. తర్వాత ఆ ముక్కలు అన్నీ తీసుకొని అందరూ పుస్తెల తాడు కట్టుకున్నారు, చిన్న చిన్న ముక్కలు. నాకు వెరైటీగా అనిపించింది, అందుకోసం అంతా రికార్డ్ చేశాను. ఇట్లా మా బాబాయ్, పిన్ని అండ్ మా అత్త సైడ్ వాళ్ళందరూ అలా తిరుగుతూ ఉన్నారు దాని చుట్టూ. అలా చేసిన తర్వాత ఏదో మొత్తం స్ట్రాంగ్ అవుతుందంట. దాని తర్వాత దాన్ని ఒకసారి బ్లేడ్ పెట్టి కట్ చేసేసారు. రౌండ్స్ వేసిన తర్వాత ఇప్పుడే కట్ చేస్తారు అనుకుంటా. కట్ చేసేసారు. బంధనం దీని పేరు. అలాగైందన్నమాట. ఇది అయిపోయిన తర్వాత వీ హ్యాడ్ జస్ట్ అ సెల్ఫీ టైం. అసలు టైం దొరకలేదు అందరం ఫోటోలు దిగడానికి. దొరికిన కొంచెం టైంలోనే అందరినీ కవర్ చేసాం. అలా అయ్యింది. ఎంత ఓపిక ఉందో ఈ పంతులు గారికి అయితే. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నాడు. ఇప్పుడు తాళి బొట్టు కట్టడానికి ముందు మళ్ళీ సేమ్ అలా అందరికీ పెడతారంట ముత్తైదువులకి. దాని తర్వాత పెళ్ళి కొడుకుకి అది ఇచ్చి కట్టమని చెప్తారు కదా. అండ్ ఇప్పుడు అది జరుగుతుంది. ఫైనల్లీ న్యూ లైఫ్కి లైసెన్స్ వచ్చే టైం అయ్యింది. అందుకోసమే తాళి బొట్టు కడుతున్నారు. అన్నిటికీ యాజ్ యూజువల్ అందరూ వచ్చి అక్షింతలు వేయాలి. సేమ్ ఒకదాని తర్వాత ఒకటి రావడం అక్షింతలు వేయడం అన్నీ కామన్. బట్ అక్కడ జరిగే థింగ్స్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కదా, ఆ ఫీలింగే చాలా డిఫరెంట్గా ఉంటుంది అనుకుంటా. మా అమ్మ పోజులు బాగానే ఇస్తుంది మంచిగా. అండ్ ఇలా అందరు చుట్టాలు వచ్చి అక్షింతలు వేసి వాళ్ళని ఆశీర్వదించారు. తర్వాత ఇప్పుడు బియ్యం పోసుకునే ఆట, తలంబ్రాలు పోసుకుంటారు కదా, అదనమాట. ఏం చెప్తున్నానో ఏమో కన్ఫ్యూజన్లో కొంచెం క్లారిటీ మిస్ అవుతున్నాయి. ఇట్స్ ఓకే, ఏమనుకోమాకండి, సరేనా?
ఎప్పుడైనా ఇది అబ్జర్వ్ చేశారా? అబ్బాయికి దండ వేయడానికేమో అమ్మాయిలు వేసేయాలట, అమ్మాయికి వేసేటప్పుడైతే కూర్చొని మాత్రమే వేస్తారంట. ఇది ఎక్కడ న్యాయం సార్? నాకు తెలీదు. తర్వాత మా పిన్నిని పిలిచారు మళ్ళీ మెట్టలు పెట్టడానికి. మనకి ఇటువైపు మేనమామలు పెడతారు అనుకుంటే, ఇక్కడంతా వెరైటీగా ఉంది, ఏమో నాకు తెలీదు. నా బిందెలాట అవన్నీ ఆడారు. క్యూట్. పాపం మా అత్త గాజులు 2-3 ఇరిగిపోయాయి ఆ బిందెలో మా మాయ చేయి పెట్టడం వల్ల. బట్ ఇట్ వాజ్ అ నైస్ గేమ్ యూనో. వీలు కాబట్టి బిందెలో చేయబెట్టారు, నేనైతే బిందె పంపేసి రింగులు తీసుకొని ఇచ్చేదాన్ని. ఏమో నా పెళ్ళికి ఎలాగుంటుందో ఏమో చూద్దాం. వీ షుడ్ వెయిట్ అండ్ సీ. భలే మంచి ఫన్ గేమ్స్ అనమాట. కాకపోతే ఇక్కడ ఎవరు వెనక కూర్చోడానికి ఎందుకు రాలేదంటే మా వాళ్ళు అందరు నిద్రపోయారు, వాళ్ళు అందరు నిద్రపోయారు. ఇక్కడ హస్బెండ్తోనే కాదు హాఫ్ హస్బెండ్తో కూడా బిందెలాట ఆడాలంట. మా పిన్ని మా అత్త ఇద్దరు మళ్ళీ బిందెలాట ఆడారు. చూడండి పడి ఎలాగ ఆడారో. పడిపోతున్నారేంటి? ఇలా అయిపోయాక అట్లా చెంగు ఏదో పెట్టి పాప కావాలా బాబు కావాలా ఏవో అడుగుతారంట. అన్నీ కొంచెం కొత్తగా ఉన్నాయి ఇక్కడ. బట్ దోస్ ఆర్ నైస్. ఇంకా లాస్ట్ హారతి ఇస్తున్నారు. అండ్ గైస్, ఈ వెడ్డింగ్ సిరీస్ అన్నీ చూసిన తర్వాత మీకు ఇట్లాంటి సాంప్రదాయాలు కొత్తవి ఏమైనా తెలిస్తే మాతో పంచుకోండి, కమెంట్లో చెప్పండి. అన్ని కమెంట్స్ మేము చూస్తూ ఉంటాం, రిప్లై కూడా ఇస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోల్ వీడియో అండ్ సపోర్టింగ్ అస్. అండ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డోర్స్. అరుంధతి నక్షత్రం మీకు కనిపించిందో లేదో కూడా కమెంట్లో చెప్పండి. నాకు కనిపించింది, చందమామ పక్కనే ఉంది, కావాలంటే మీరు కూడా ఒకసారి చూడండి. ఓకేనా? అర్ధరాత్రి పెళ్ళి కాబట్టి కనిపించింది, పొద్దున్న పెళ్ళి అయితే అరుంధతి నక్షత్రం కనిపిస్తుందా? అయినా మా అత్త కొత్తగా చూపిస్తుంది నక్షత్రాలు. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ చందు. షేర్